హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే వెర్బ్ ఫార్మేషన్ గురించి చెప్పుకోబోతున్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం 1000 వెర్బ్ ఫార్మ్స్ అనేవి తెలుగు టు ఇంగ్లీష్ అంటే మనకి 5 రకాల వెర్బ్ ఫార్మ్స్ ఉంటాయి కదా. ఈ 5 రకాల వెర్బ్ ఫార్మ్స్ని మనం ఎలా డివైడ్ చేసుకొని ప్రతి ఒక్క వెర్బ్కి తర్వాత దాని యొక్క తెలుగు మీనింగ్ కూడా మనం తెలుసుకోబోతున్నాం. బేస్ ఫామ్ నేను స్పెల్లింగ్తో సహా చెప్తాను, మిగతావన్నీ కూడా నేను కాంజుగేషన్ ఇస్తుంటాను. మీరు నాతో పాటు తిరిగి చెప్పినట్లయితే ఖచ్చితంగా మీ లెవెల్ ఆఫ్ ఫ్లూయెన్సీ అనేది మీకు డెవలప్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మీకు వచ్చిన డౌట్ ఏంటంటే ఖచ్చితంగా వెర్బ్ ఫార్మేషన్ ఇదంతా మనకి ఎందుకని చెప్పి మనం అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో వస్తున్నా, వెళుతున్నా, తింటున్నా, కూర్చుంటున్నా, నుంచుంటున్నా అని చెప్పి మనం చెప్తూ ఉంటాం కదా. అదే రకంగా ఇంగ్లీష్లో కమ్, గో, సిట్, స్టాండ్, కమింగ్, గోయింగ్, సిట్టింగ్, స్టాండింగ్, ఈటింగ్, డ్రింకింగ్, టీచింగ్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా మనం చేసేటువంటి యాక్షన్స్. ఈ యాక్షన్స్ మొత్తం అన్నీ కూడా మనకి వెర్బ్స్లోకి వస్తాయి అనమాట. ఇంగ్లీష్లో ఎన్ని వెర్బ్స్ మనకు తెలిసి ఉండి వాటి యొక్క కాంజుగేషన్ ఎంత బాగా తెలిసి ఉంటుందో మన యొక్క లాంగ్వేజ్పై పట్టు మనకు అంత బాగా మనకు ఉంటుందన్నమాట. సో ఆ రకంగా నేను ఇప్పుడు మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా వెర్బ్ ఫార్మేషన్ అంటే ఏంటో చెప్పి తర్వాత వెర్బ్స్ అనేవి మీకు 5 రకాలుగా ఎలా ఫామ్ అవుతాయో కూడా నేను మీకు చెప్పబోతున్నాను. దాంతోపాటు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఈ మెటీరియల్ మీకు కావాలని చెప్పి అనుకుంటే 9030436395కి మీరు వాట్సాప్ చేయండి. నేను వెర్బ్ ఫార్మేషన్ మీకు పంపిస్తాను అనమాట. అంటే యాజ్ ఇట్ ఈస్ ఫైల్ కాదు, వేరే ఫైల్ ఉంది, అది పంపిస్తాను. అయితే ఇక్కడ వెర్బ్ అనేది లాంగ్వేజ్కి బ్యాక్ బోన్ లాంటిది, మనందరికీ తెలిసిందే. వెర్బ్స్ అనేవి ఎన్ని వస్తే మనకు కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనము చెప్పాలనుకుంటున్న విషయాలు మనం క్లియర్గా చెప్పేయచ్చు. మనం చేసే పని కావచ్చు, ఎదురు వ్యక్తి చేసే పని కావచ్చు, మనం ఏదైనా సరే మనం చెప్పేటప్పుడు, మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు వెర్బ్ ఫార్మ్స్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి. ఈ వెర్బ్ ఫార్మ్స్ అనేవి మనకి 5 రకాలుగా మనకి విభజించారనమాట. అయితే మీకు ఇలా విభజించిన వెర్బ్ ఫార్మ్స్ మీకు క్లియర్గా చెప్పబోతున్నాం అనమాట. అయితే ఈ వెర్బ్ ఫార్మ్స్ మొత్తం అన్నింటినీ కూడా ఒకే రోజు మీరు చదవద్దు. రోజుకి ఒక 10 వెర్బ్ ఫార్మ్స్, మీకు 20 వెర్బ్ ఫార్మ్స్, 30, 40 అంటే మీ కెపాసిటీని బట్టి మీరు చదివే ప్రయత్నం అయితే మీరు చేయండి అనమాట. సో ఫస్ట్ V1 వెర్బ్ ఫార్మ్. V1 అంటే బేస్ ఫామ్ అని చెప్పి అంటారు. ఉదాహరణకి స్పీక్ అనే వెర్బ్ ఫామ్ ఉందనుకోండి. ఈ స్పీక్ అంటే దీన్ని బేస్ ఫామ్ కింద తీసుకుంటాము. మళ్ళీ చెప్తున్నా, V1 వెర్బ్ ఫామ్ని ఏమంటాము? స్పీక్ అని చెప్పని అంటాం అనమాట. దీన్ని బేర్ ఇన్ఫినిటివ్ అని చెప్పని కూడా అంటారు. దీన్ని జస్ట్ గుర్తుంచుకోండి. తర్వాత మనము V2 వెర్బ్ ఫామ్ని మనము పాస్ట్ ఫామ్ అని చెప్పని అంటాం. అయితే ఈ V2 వెర్బ్ ఫామ్ అనేది ఎలా ఫామ్ అవుతుందని చెప్పంటే డిడ్ ప్లస్ V1 ఈక్వల్ టు V2 అంటే డిడ్ ప్లస్ స్పీక్ ఈక్వల్ టు స్పోక్ అవుతుంది. అదే రకంగా ఇంకొక వెర్బ్ పెయింట్ అనే వెర్బ్ తీసుకుంటే డిడ్ ప్లస్ పెయింట్ ఈక్వల్ టు పెయింటెడ్ అనేది ఇక్కడ అవుతుంది అనమాట. అంటే మనం బేస్ ఫామ్కి మనం డిడ్ అనేది యాడ్ చేస్తాం అనమాట. డిడ్ ప్లస్ స్పీక్ ఈక్వల్ టు స్పోక్, తర్వాత డిడ్ ప్లస్ పెయింట్ ఈక్వల్ టు పెయింటెడ్ అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అదే V3 వెర్బ్ ఫామ్ అయితే దీనికి ప్రత్యేకమైన రూపం ఉంటుందన్నమాట. ఉదాహరణకి స్పీక్కి V2 ఫామ్ ఏంటి? స్పోక్. V3 ఫామ్ ఏంటి? స్పోకెన్. దీనికి ఖచ్చితంగా మనకి ప్రత్యేకమైన రూపం ఉంటుంది. అయితే కొన్నిసార్లు అయితే కాదనమాట. కొన్నిసార్లు మనకి ఇది ఈడీతో ఎండ్ అవుతుంది, కొన్నిసార్లు డీతో కూడా ఎండ్ అవుతుంది అనమాట. కొన్నిసార్లు అదే రూపం కూడా కలిగి ఉంటుంది. అవి కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఉదాహరణకి పెయింట్కి ఈడీ అనేది వచ్చిందనమాట, పెయింటెడ్ అయిందనమాట. తర్వాత ఈడీతోనూ డీతోనూ ఎండ్ అయ్యే పదాలు వెర్బ్ ఫార్మ్స్ని రెగ్యులర్ వెర్బ్ ఫార్మ్స్ అని చెప్పని అంటారు. అయితే V2ని V3 స్పోకెన్ రూపంగా మారితే ఇర్రెగ్యులర్ వెర్బ్ ఫార్మ్స్ అని చెప్పని అంటారు అనమాట. V4 ఫామ్ అనేది ఎలా రూపొందుతుందని చెప్పి అంటే V1 ప్లస్ ING ఫామ్ ఈక్వల్ టు V4 అవుతుంది. అంటే ఉదాహరణకు స్పీక్కి మనం ING ఫామ్ అనేది యాడ్ చేయడం ద్వారా మనకు అది స్పీకింగ్ అవుతుంది. అది V4 ఫామ్ అనేది ఇక్కడ అవుతుంది. అదే రకంగా పెయింట్కి ING ఫామ్ అనేది యాడ్ చేయడం ద్వారా అది మనకి ఇక్కడ పెయింటింగ్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు V5 వచ్చిందనుకోండి. V5 ఫామ్ అనేది ఎలా రూపొందుతుందంటే మనకి V1 ప్లస్ మనకి V1 ప్లస్ V4ని మనం ఏమంటామండి? V1 ప్లస్ SRESని మనం ఏమంటామంటే V5 అని చెప్పని అంటాం. అంటే V1కి SRES అనేది జాయిన్ అవ్వడం ద్వారా మనకి అది V5 అవుతుంది అనమాట. ఇక్కడ ఉదాహరణకి మీరు గమనించినట్లయితే స్పీక్కి SRES మనం యాడ్ చేయడం ద్వారా స్పీక్స్ అవుతుంది. పెయింట్కి SRES అనేది యాడ్ చేయడం ద్వారా మనకి పెయింట్స్ అవుతుంది. అంటే కొన్నిసార్లు ఈ వెర్బ్కి ఎస్ యాడ్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఈ వెర్బ్కి ES అనేది యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఉదాహరణకి టీచ్ ఉందనుకోండి, టీచ్కి ES యాడ్ చేయాలి, అప్పుడే టీచర్స్ అవుతుంది అనమాట. అలాగా V5 వెర్బ్ ఫామ్ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది మీరు గమనించాలి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటంటే నేను అన్ని రకాల వెర్బ్ ఫామ్స్ని ఇక్కడ రూపొందించడం అనేది జరిగింది. V1 అనేది బేస్ ఫాము, దీన్ని బేర్ ఇన్ఫినిటివ్ అంటారు. తర్వాత V2 అనేది సింపుల్ పాస్ట్ ఫాము, తర్వాత V3 అనేది పాస్ట్ పార్టిసిపల్ ఫాము, V4 అనేది ప్రజెంట్ పార్టిసిపల్ ఫాము, V5 అనేది థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ అనమాట. సో వీటన్నిటిని మనం ఇర్రెగ్యులర్ వెర్బ్స్కి మనం ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ తీసుకున్నాం. ఉదాహరణకి బేస్ ఫామ్ని మనం ఏమంటాము? V1 అంటాము. సింపుల్ పాస్ట్ ఫామ్ని మనం ఏమంటాము? V2 అంటాము. తర్వాత పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని మనం ఏమంటాము? V3 అంటాము. తర్వాత ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ని మనం ఏమంటాము? V4 అని అంటాము. థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ ఏది?
V5 అనమాట. ఇలా మీరు గుర్తుంచుకోవాలి. సో తర్వాత ఇక్కడ V1 ఫామ్ అనేది ఎలా రూపొందుతుంది, దాని బేస్ ఫామే దాని V1 ఫామ్గా ఉంటుంది. V2 ఫామ్ ఎలా రూపొందుతుంది, డిడ్ ప్లస్ V1 అనేది ఇక్కడ V2 అవుతుంది. డిడ్ ప్లస్ V1 అనేది V3 అనే దానికి సపరేట్ రూపం అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి V2 V3 కూడా ఒకేలాగా ఉండవచ్చు. తర్వాత మనకి V4 అనేది ఎలా ఫామ్ అవుతుంది, మనకి స్పీక్కి మనకి ఏమవుతుందంటే స్పీక్కి ING అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. V5 అనేది ఎలా ఫామ్ అవుతుంది, స్పీక్కి మనకి SRES అనేది ఇక్కడ మనకి యాడ్ అవుతుంది అనమాట. స్పీక్కి SRES అనేది ఇక్కడ మనకి యాడ్ అవుతుంది, అది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ES అనమాట, ఇలా యాడ్ అవుతుంది అనమాట, ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఇర్రెగ్యులర్ వెబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇర్రెగ్యులర్ వెబ్స్ V1లో స్పీక్ అయితే V2లో స్పోక్ అవుతుంది, V3లో స్పోకెన్ అవుతుంది, V4లో స్పీకింగ్ అవుతుంది, V5లో స్పీక్స్ అవుతుంది. ఇర్రెగ్యులర్ వెబ్స్లో టీచ్, టాట్, టీచింగ్, టీచర్స్, ఇలా మీరు నేర్చుకోవాలన్నమాట. ఇర్రెగ్యులర్ వెబ్స్లో కమ్, కేమ్, కమింగ్, కమ్స్. ఇర్రెగ్యులర్ వెబ్స్లో రీడ్, రెడ్, రీడింగ్, రీడ్స్. అయితే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని సందర్భాలలో ఇర్రెగ్యులర్లో V2 V3 ఒకేలాగా ఉంటాయి, కొన్ని సందర్భాలలో V1 V3 ఒకేలా ఉంటాయి, V2 అనేది వేరేలా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో V1 V2 V3 అనేవి మూడు ఒకేలా ఉంటాయి కానీ వేరేగా ఉచ్చరింపబడతాయి. రీడ్, రెడ్ అలా అనమాట. కానీ V4 మాత్రం ఒకేలా ఉంటాయి. బేస్ ఫామ్కి ING అనేది యాడ్ చేస్తాము. V5 అనేది ఒకేలా ఉంటుంది, అంటే బేస్ ఫామ్కి SRES అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. ఇవన్నీ దేని కిందకి వస్తాయి, ఇర్రెగ్యులర్ వెబ్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు మనము రెగ్యులర్ వెబ్స్ని ఒకసారి చూద్దాం. రెగ్యులర్ వెబ్స్ తర్వాత సేమ్ అనమాట, V1 V2 V3 V4 V5 అనేది దీనికి రూల్ అనేది కామన్. బేర్ ఇన్ఫినిటివ్ లేదా బేస్ ఫామ్ ఏంటి, పెయింట్, దానికి ED యాడ్ చేస్తే పెయింటెడ్ అయింది, V2 అయింది. తర్వాత మళ్ళీ ED యాడ్ చేస్తే పెయింటెడ్, V3 అయింది అనమాట. తర్వాత V4 అంటే మనకు పెయింట్కి ING యాడ్ చేస్తే పెయింటింగ్ అనేది అవుతుంది. అదే V5 అయితే మనకి పెయింట్కి SRES అనేది యాడ్ చేయడం ద్వారా పెయింట్స్ అనేది అవుతుంది. ఇప్పుడు లవ్ అనే దానికి చెప్పండి, లవ్డ్, లవింగ్, లవ్స్ అనమాట. సో ఈ రకంగా మనం ఈ రెగ్యులర్ ఫార్మ్స్ అనేవి మనకి ఉంటాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ మూడింటిని నేర్చుకుంటే చాలు. నాలుగోది మన ING యాడ్ చేయటం, ఐదోది SRES అని యాడ్ చేయటం. మళ్ళీ ఈ మూడు ఫార్మ్స్ని మనం నేర్చుకుంటే చాలు. నాలుగోది మనం ING యాడ్ చేయటం, ఐదోది SRES అనేది యాడ్ చేయడం, అంతే, అంతకుమించి ఏం లేదు. తర్వాత ఈ 1000 వెర్బ్ ఫార్మ్స్ అనమాట, 1000 ఇంగ్లీష్ వెర్బ్ ఫార్మ్స్ తెలుగు మీనింగ్తో కాంజుగేషన్ అనేది మనం ఒకసారి చూద్దాం అనమాట. ఈ V నుంచి V5 వరకు చాలా బాగుంటుంది అనమాట. తెలుసు కదా, మళ్ళీ చెప్తున్నాను. బేస్ ఫామ్ V2, సింపుల్ పాస్ట్ ఫామ్ V3, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ V4, ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ V5, థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ అనమాట. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ ఒక్క స్పెల్లింగ్ మాత్రమే ఎప్పుడు చదువుతూ ఉంటాను. దీనికి ED అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తే వేరే ఫామ్ వస్తుంది, దీనికి AD అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తే V3కి వేరే ఫామ్ వస్తుంది. తర్వాత దీనికి మాత్రం ఖచ్చితంగా ING మాత్రమే యాడ్ చేస్తారు. తర్వాత ఈ చివర ఉన్న వెర్బ్ ఫార్మ్స్ కంటే V5కి మాత్రం SRES అనేది మాత్రమే యాడ్ చేస్తారు అనమాట. నాతో పాటు మీరు చెప్పండి, నాతో పాటు మీరు ఎంత బాగా చెప్పగలిగితే మీకు ఈ వెర్బ్స్ పైన మీకు అంత బాగా పట్టొస్తుంది. ABASH, అబాష్, పరువు తీయు, అబాష్డ్, పరువు తీసాను, అబాష్డ్, పరువు తీసాను, అబాషింగ్, పరువు తీస్తూ ఉండటం, అబాషెస్, పరువు తీసాను, పరువు తీ, ఈ రెండింటి మీనింగ్ సేమ్. తర్వాత అబేట్, ABATE, అబేట్, తగ్గించడం, అబేటెడ్, తగ్గించెను, అబేటెడ్, తగ్గించెను, అబేటింగ్, తగ్గిస్తూ ఉండటం, అబేట్స్, తగ్గించు. అబాయిడ్, కట్టుబడి ఉండటం, ABIDE, అబాయిడ్, ABIDE, అబాయిడ్, కట్టుబడి ఉండుట, ఉండు. అబౌడ్, కట్టుబడి ఉండను, అబౌడ్, కట్టుబడి ఉండను, అబాయిడింగ్, కట్టుబడి ఉంటూ ఉండటం, అబాయిడ్స్, కట్టుబడి ఉండటం. అబ్జార్బ్, ABSORB, అబ్జార్బ్, పీల్చు, అబ్జార్బ్డ్, పీల్చెను, అబ్జార్బ్డ్, పీల్చెను, అబ్జార్బింగ్, పీలుస్తూ ఉండటం, అబ్జార్బ్స్, పీల్చు. అకంపనీ, తోడు వెళ్ళటం, ACCOMPANY, అకంపనీ, తోడు వెళ్ళటం. అకంపనీడ్, తోడు వెళ్ళను, అకంపనీడ్, తోడు వెళ్ళను, అకంపనీయింగ్, తోడు వెళుతూ ఉండటం, అకంపనీస్, తోడు వెళ్ళు. ఏక్, నొప్పి, ACHE, ఏక్, నొప్పి. ఏగ్డ్, నొప్పించెను, ఏగ్డ్, నొప్పించెను. ఏకింగ్, నొప్పి వస్తూ ఉండటం, నొప్పిస్తూ ఉండటం, ఏక్స్, నొప్పు. ఈ రెండు మీనింగ్స్ అనమాట, నొప్పించటం, నొప్పి. ACHIEVE, అచీవ్, సాధించు. అచీవ్డ్, సాధించెను, అచీవ్డ్, సాధించెను, అచీవింగ్, సాధిస్తూ ఉండటం, అచీవ్స్, సాధించును, సాధించు. ACQUIRE, అక్వైర్, సంపాదించు, అక్వైర్డ్, సంపాదించెను, అక్వైర్డ్, సంపాదించెను, అక్వైరింగ్, సంపాదిస్తూ ఉండటం, అక్వైర్స్, సంపాదించెను, సంపాదించు. తర్వాత అడ్రస్, సంబోధించు, ADDRESS, అడ్రస్, సంబోధించు, అడ్రస్డ్, సంబోధించను, అడ్రస్డ్, సంబోధించను, అడ్రసింగ్, సంబోధిస్తూ ఉండటం, అడ్రసెస్, సంబోధించు.
అడ్జస్ట్, ADGUST, అడ్జస్ట్ సర్దుబాటు చేయటం, అడ్జస్టెడ్ సర్దుబాటు చేశాను, అడ్జస్టెడ్ సర్దుబాటు చేశాను, అడ్జస్టింగ్ సర్దుబాటు చేస్తూ ఉండటం, అడ్జస్ట్ సర్దుబాటు చేయటం. నాతో పాటు మీరు రిపీట్ అప్ చేయాలండి. AFFORD, అఫోర్డ్ భరించడం, అఫోర్డెడ్ భరించను, అఫోర్డెడ్ భరించను, అఫోర్డింగ్ భరిస్తూ ఉండటం, అఫోర్డ్స్ భరించను. అగ్రీ, AGREE, అగ్రీ అంగీకరించు, అగ్రీడ్ అంగీకరించను, అగ్రీడ్ అంగీకరించను, అగ్రీయింగ్ అంగీకరిస్తూ ఉండటం, అగ్రీస్ అంగీకరించడం, అంగీకరించడం. అలిట్ దిగు, ALIGH అలిట్, ఎలిట్ దిగును, ఎలిట్ దిగును, అలైటింగ్ దిగుతూ ఉండటం, అలిట్స్ దిగును, దిగు. యానిమేట్ మూవింగ్ అనమాట, చేతనపరచడం, ANIMATE యానిమేట్, యానిమేటెడ్ చేతనపరిచను, యానిమేటెడ్ చేతనపరిచను, యానిమేటింగ్ చేతనపరుస్తూ ఉండటం, యానిమేట్స్ చేతనపరిచను. స్పీడ్గా చెప్పాలండి నాతో పాటు మీరు. అనౌన్స్, ANNOUNCE అనౌన్స్ ప్రకటించు, అనౌన్స్డ్ ప్రకటించను, అనౌన్స్డ్ ప్రకటించను, అనౌన్సింగ్ ప్రకటిస్తూ ఉండటం, అనౌన్సెస్ ప్రకటించను. అపాలజైజ్ క్షమాపణ చెప్పు, అపాలజైజ్డ్ క్షమాపణ చెప్పాను, అపాలజైజ్డ్ క్షమాపణ చెప్పాను, అపాలజైజింగ్ క్షమాపణ చెబుతూ ఉండటం, అపాలజైజెస్ క్షమాపణ చెప్పు. APOLOGIZE అపాలజైజ్. అప్లాడ్, APPLAUD అప్లాడ్ మెచ్చుకొను, అప్లాడెడ్ మెచ్చుకొనిను, అప్లాడెడ్ మెచ్చుకొనిను, అప్లాడింగ్ మెచ్చుకుంటూ ఉండటం, అప్లాడ్స్ మెచ్చుకొను. అప్రోచ్ సమీపించు, APPROACH అప్రోచ్ సమీపించు, అప్రోచ్డ్ సమీపించను, అప్రోచ్డ్ సమీపించను, అప్రోచింగ్ సమీపిస్తూ ఉండటం, అప్రోచెస్ సమీపించు. అప్రూవ్, APPROVE అప్రూవ్ ఆమోదించటం, అప్రూవ్డ్ ఆమోదించను, అప్రూవ్డ్ ఆమోదించను, అప్రూవింగ్ ఆమోదిస్తూ ఉండటం, అప్రూవ్స్ ఆమోదించటం. సేమ్ మీనింగ్ అండి, ఫస్ట్ దానికి లాస్ట్ దానికి సేమ్ మీనింగ్ అనమాట. ARGUE ఆర్గ్యూ వాదించడం, ఆర్గ్యూడ్ వాదించడం, ఆర్గ్యూడ్ వాదించను, ఆర్గ్యూయింగ్ వాదిస్తూ ఉండటం, ఆర్గ్యూస్ వాదించడం, వాదించు. ARISE అరైజ్ లేవడం, అరౌజ్ లేచను, అరైజన్ లేచను, అరైజింగ్ లేస్తూ ఉండటం, అరైజెస్ లేచు. అరెస్ట్ నిర్బంధించడం, ARREST అరెస్ట్ నిర్బంధించు, అరెస్టెడ్ నిర్బంధించను, అరెస్టెడ్ నిర్బంధించను, అరెస్టింగ్ నిర్బంధిస్తూ ఉండటం, అరెస్ట్ నిర్బంధించడం. అసెట్స్ నొక్కి చెప్పటం, అసెట్స్ ASSERT అసెట్ నొక్కి చెప్పడం, అసెట్టెడ్ నొక్కి చెప్పాను, అసెట్టెడ్ నొక్కి చెప్పాను, అసెట్టింగ్ నొక్కి చెబుతూ ఉండటం, అసెట్స్ నొక్కి చెప్పడం. అసార్ట్ వర్గీకరించడం, ASSORT అసార్ట్, అసార్టెడ్ వర్గీకరించను, అసార్టెడ్ వర్గీకరించను, అసార్టింగ్ వర్గీకరిస్తూ ఉండటం, అసార్ట్స్ వర్గీకరించు. ఆస్టోనిష్ ఆశ్చర్యపరచు, ASTONISH ఆస్టోనిష్ ఆశ్చర్యపరచు, ఆస్టోనిష్డ్ ఆశ్చర్యపరచను, ఆస్టోనిష్ ఆశ్చర్యపరచను, ఆస్టోనిషింగ్ ఆశ్చర్యపరుస్తూ ఉండటం, ఆస్టోనిషెస్ ఆశ్చర్యపరచు. ఇక్కడ చా అనేది మీకు వడివికాలు పరిచయం వచ్చింది. ఓకే. అటెండ్ హాజరవటం, ATTEND అటెండ్ హాజరవటం, అటెండెడ్ హాజరాయను, అటెండెడ్ హాజరాయను, అటెండింగ్ హాజరవుతూ ఉండటం, అటెండ్స్ హాజరవటం. అట్రాక్ట్, ATTRACT అట్రాక్ట్ ఆకర్షించు, అట్రాక్టెడ్ ఆకర్షించెను, అట్రాక్టెడ్ ఆకర్షించెను, అట్రాక్టింగ్ ఆకర్షిస్తూ ఉండటం, అట్రాక్ట్స్ ఆకర్షించు. ఆడిట్ తనిఖీ చేయు, AUDIT ఆడిట్ తనిఖీ చేయు, ఆడిటెడ్ తనిఖీ చేశాను, ఆడిటెడ్ తనిఖీ చేశాను, ఆడిటింగ్ తనిఖీ చేస్తూ ఉండటం, ఆడిట్స్ తనిఖీ చేయు. అవేక్, AWAKE అవేక్ మేల్కొను, AOKE అవోక్ మేల్కొనెను, AOKEN అవోకెన్ మేల్కొనెను, అవేకింగ్ మేల్కొనుటూ ఉండటం, అవేక్స్ మేల్కొను. బ్యాంగ్ బాధటం, BANG బ్యాంగ్ బాధటం, బ్యాంగ్డ్ బాధెను, బ్యాంగ్డ్ బాధెను, బ్యాంగింగ్ బాదుతూ ఉండటం, బ్యాంగ్స్ బాధెను, బాదు. బ్యానిష్ వెళ్ళగొట్టు, BANISH బ్యానిష్ వెళ్ళగొట్టు, బ్యానిష్డ్ వెళ్ళగొట్టాను, బ్యానిష్డ్ వెళ్ళగొట్టాను, బ్యానిషింగ్ వెళ్ళగొడుతూ ఉండటం, బ్యానిషెస్ వెళ్ళగొట్టడం. బ్యాష్ చిట్లగొట్టడం, BASH బ్యాష్డ్ చిట్లగొట్టాను, బ్యాష్డ్ చిట్లగొట్టాను, బ్యాషింగ్ చిట్లగొడుతూ ఉండటం, బ్యాషెస్ చిట్లగొట్టడం. బ్యాట్, BAT బ్యాట్ బ్యాటింగ్ చేయు, బ్యాటెడ్ బ్యాటింగ్ చేశాను, బ్యాటెడ్ బ్యాటింగ్ చేశాను, బ్యాటింగ్ చేస్తూ ఉండటం, బ్యాట్స్ బ్యాటింగ్ చేయు. బేర్, BERE బేర్ భరించు, బోర్ భరించెను, బోర్న్ భరించెను, బేరింగ్ భరిస్తూ ఉండటం, బేర్స్ భరించు. బీట్, BEAT బీట్ కొట్టడం, బీట్ కొట్టెను, బీటెన్ కొట్టెను, బీటెన్ అండి గుర్తుంచుకోవాలి, బీటింగ్ కొడుతూ ఉండటం, బీట్స్ కొట్టు. బ్యూటిఫై అందంగా మార్చడం, BEAUTIFI బ్యూటిఫై అందంగా మార్చు. బ్యూటిఫైడ్ అందంగా మార్చాను, బ్యూటిఫైడ్ అందంగా మార్చాను, బ్యూటిఫైయింగ్ అందంగా మారుస్తూ ఉండటం, బ్యూటిఫైస్ అందంగా మార్చు. బిఫాల్ సంభవించు, BEFALL బిఫాల్ సంభవించు.
బిఫెల్ సంభవించెను, బిఫాలెన్ సంభవించెను, బిఫాలింగ్ సంభవిస్తూ ఉండటం, బిఫాల్స్ సంభవించు, బెగ్ వేడుకొను, బిఈజి బెగ్ వేడుకొను, బిఈజిజిడి బెగ్డ్ వేడుకొను, బెగ్డ్ వేడుకొను, బెగ్గింగ్ వేడుకుంటూ ఉండటం, బెగ్స్ వేడుకొను, బిహేవ్ బిహెచ్ఏవి బిహేవ్ ప్రవర్తించు, బిహేవ్డ్ ప్రవర్తించను, బిహేవ్డ్ ప్రవర్తించను, బిహేవింగ్ ప్రవర్తిస్తూ ఉండటం, బిహేవ్స్ ప్రవర్తించను, బిహోల్డ్ తిలకించు, బిఈహెచ్ఓల్డ్ బిహోల్డ్ బిహెల్డ్ తిలకించను, బిహెల్డ్ తిలకించను, బిహోల్డింగ్ తిలకిస్తూ ఉండడం, బిహోల్డ్స్ తిలకించడం. సో చూడండి ఫ్రెండ్స్, మన ఇంచుమించు 10th పేజ్ మనకు వచ్చామన్నమాట. ఈ 9 పేజెస్, ఈ 9 పేజెస్ మీరు చూడండి. ఈ 9 పేజెస్ మీరు చక్కగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికైతే మీకు ఈ 1000 వెబ్ ఫామ్స్ అనే పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి 9030436395 నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. 1000 వెబ్ ఫామ్స్ అని నేను మీకు పంపిస్తాను అనమాట. ఈ రీల్ కనుక మీకు నచ్చి దీని ద్వారా మీ ఇంగ్లీష్ స్పెల్లింగ్స్, తర్వాత మీ వెబ్ ఫామ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ మెరుగుపరుచుకుంటాను అనుకుంటే దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి. ఓకేనా? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతేనే కోర్స్ని కొనుగోలు చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యాప్లో మీరు వీడియో చూసేటప్పుడు, కోర్సు చూసేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.